రాబరీ అంటే మనందరికి గుర్తొచ్చేది మూవీస్లో చూపించినట్టుగా పెద్ద పెద్ద కార్స్, చేజింగ్, పోలీసులు, గన్స్. కానీ ఇండియాలో ఒక రాబరీ జరిగింది. అందులో అసలు అక్యూజ్డ్ ఎవరు, ఆ రాబరీ చేసింది ఎవరు ఇంతవరకు పట్టుకోలేకపోయారు. అది కాక అంత పెద్ద రాబరీని అతను అంత సింపుల్గా ఎలా చేశారు, అసలు ఎవరు అతను? దీన్ని ముంబై పోలీసులు ది గోస్ట్ హెస్ట్గా పిలుస్తారు. ఎందుకంటే ఈ రాబరీ జరిగినటువంటి విక్టిమ్ ఇంతవరకు దొరకలేదు. అండ్ అసలు ఎంతమందో కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అది 2024 జూలై నెల. రద్దీగా ఉన్న ముంబై రైల్వే స్టేషన్లో ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళవలసిన రాజధాని ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. టైం అర్ధరాత్రి 11:49. ఆ రోజు ముంబైలో వాతావరణం చాలా విషాదంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది, ఆకాశం అంతా మెరుస్తుంది. ట్రైన్లోకి ప్యాసింజర్స్ ఎక్కి కూర్చొని ఉన్నారు. ఆ ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికులకి ఒక విషయం తెలియదు. అదేంటంటే ఆ ట్రైన్కి ఒక స్పెషల్ కార్గో కంపార్ట్మెంట్ అటాచ్ చేసి ఉందని. నిజానికి ఆ కంపార్ట్మెంట్లో 100 కోట్లు విలువ చేసే మనీ ఉంది. ఈ మనీ ఢిల్లీలోని పలు గవర్నమెంట్ బ్యాంకులకు కరెన్సీ సప్లై కింద గవర్నమెంట్ అత్యంత సీక్రెట్గా ఆ నైట్ తరలిస్తుంది. ఈ విషయం కేవలం ఒక 5గురికి మాత్రమే తెలుసు. ఆ 5గురిలో ఒకరు బ్యాంక్ మేనేజర్, 3 ట్రైన్ అఫీషియల్స్ అండ్ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ అయిన అర్జున్ సింగ్ గారు. ముంబై రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ఆ ట్రైన్లోని ప్యాసింజర్స్ అంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి కావటం, వాన, ఉరుములు మెరుపులో ఉన్నప్పటికీ ట్రైన్ డ్రైవర్ ఏమాత్రం ఆలోచించకుండా ట్రైన్ ని 100 కిలోమీటర్స్ పర్ స్పీడ్ వేగంతో నడుపుతున్నాడు. ముంబై నుంచి బయలుదేరిన ఆ ట్రైన్ గమ్యస్థలానికి చేరుకోవడానికి ఒక రోజు పట్టింది. తర్వాత రోజు అంటే ట్రైన్ బయలుదేరిన 2వ రోజు ఉదయం 10 గంటలకి గమ్యస్థలం చేరుకుంది. ఢిల్లీ చేరుకున్న ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేయడానికి అక్కడి బ్యాంక్ అఫీషియల్స్ అందరూ వచ్చారు. హై సెక్యూరిటీ వచ్చిన ఆ ఆఫీషియల్స్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేయడానికి రెడీ అయ్యారు. కంపార్ట్మెంట్ ఓపెన్ చేయగానే అందులోని బాక్సెస్ ఏమాత్రం చెరగలేదు. ఎలా పెట్టున్నాయో అలానే ఉన్నాయి. లాక్స్ కూడా ఓపెన్ చేయలేదు, సీళ్లు చెరగలేదు. కానీ ఆ బాక్సెస్ తెరవంగానే ఒక్కసారిగా ఆఫీషియల్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందులో ఉన్న 100 కోట్ల కరెన్సీ మాయమయ్యాయి. అసలు ఆ మనీ ఎటెళ్ళాయి, ఎవరు దొంగలించారనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. దీంతో అప్రమత్తమైన ఆఫీషియల్స్, సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ దీన్ని హైకమాండ్కి అమ్మట్లోనే మెసేజ్ చేరదీశారు. దీంతో హైకమాండ్ అప్పటికప్పుడు ఒక ఎంక్వైరీ కమిషన్ ని నియమించింది. దీనికి సీనియర్ డిటెక్టివ్ ఆఫీసర్ అయిన విక్రమ్ రాయ్ ని నియమించింది. విక్రమ్ రాయ్ అక్కడికి వచ్చాడు తన టీంతో అండ్ ప్రతి అంగుళాన్ని పరిశీలించాడు. ఫుట్ ప్రింట్స్ కానీ, ఫింగర్ ప్రింట్స్ కానీ ఏమైనా దొరుకుతాయేమని వెతికాడు. కానీ ఏమాత్రం లాభం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా దొరకలేదు. దీంతో విక్రమ్ రాయ్కి ఏం అర్థం కాలేదు. అసలు ఏం చేయాలి, ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాలేదు. అలానే సెర్చ్ చేస్తున్న విక్రమ్ కి అక్కడున్న ఒక బాక్స్ ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఆ బాక్స్ లో ఒక రెడ్ క్లాత్ దొరికింది. అండ్ ఆ రెడ్ క్లాత్ ఏంటి అని విక్రమ్ అప్పటికప్పుడు దాన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేపించాడు. దీంతో అది ముంబైలోని ఒక పాడుబడ్డ వేర్ హౌస్ కి దారి చూపించింది. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న ఆ పాడుబడ్డ వేర్ హౌస్ ని సెర్చ్ చేయడానికి విక్రమ్ తన టీం తీసుకొని బయలుదేరాడు. ముంబై సిటీ బయట ఉన్న ఆ పాడుపడ్డ వేర్ హౌస్ ని సెర్చ్ చేయడానికి విక్రమ్ తన టీంతో లోపలికి వెళ్ళాడు. సెర్చ్ చేస్తున్న విక్రమ్ కి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే లోపలికి వెళ్ళగా అక్కడ చూసినటువంటి దృశ్యం ఒక్కసారిగా విక్రమ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఈ ప్లాన్ ఒక 2 years నుంచి ప్లాన్ చేస్తున్నట్టుగా అక్కడ క్లూస్ దొరికాయి. అది కాక ట్రైన్ యొక్క టైమింగ్స్, బ్లూ ప్రింట్స్ తో సహా అక్కడ ఉన్నాయి. దీంతో విక్రమ్ కి ఏమాత్రం అర్థం కాలేదు. అది కాక అక్కడే పక్కనే గోడ మీద ఒకటి రాసింది, ద మనీ వాజ్ నెవర్ ఆన్ ట్రైన్. దానికి అర్థం అసలు మనీ ట్రైన్ లోనే లేదని. విక్రమ్ ఈ కేసుని బ్యాంక్ సైడ్ నుంచి కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో బ్యాంకులో వాళ్ళకి ఏం జరిగింది, అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యారు, వాళ్ళకి ఎందుకు అంత అర్జెంట్ గా నైట్ టైమే అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే ఒక క్వశ్చన్ తో విక్రమ్ బ్యాంక్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక విక్రమ్ కి ఒక ట్రాన్సాక్షన్ చూసి ఆశ్చర్యం వేసింది. అదేంటంటే ద ఆర్చర్డ్ మ్యాన్ అనే ఒక ఫేక్ బ్యాంక్ అకౌంట్ తో ఆ అమౌంట్ ని ముందుగానే డిజిటల్ గానే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నిజానికి అతను వేసిన ప్లానే ఇది. అదేంటంటే ట్రైన్ రాబరీ మొత్తం ఒక ఫేక్. ఎందుకంటే గవర్నమెంట్ మొత్తం ఈ అమౌంట్ ని సెర్చ్ చేయడంలో బిజీ అయిపోయింది. అందరూ ట్రైన్ మీదే దృష్టి పెట్టారు. బట్ అతను మాత్రానికి ఆ అమౌంట్ మొత్తాన్ని డిజిటల్ గా రాబరీ చేశాడు అండ్ దీన్ని ఇండియాలోని వివిధ బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేశాడు.
బట్ ఎంత వెతికినా గానీ విక్రమ్‌కి ఎక్కడ చూసినా ఒక డెడ్ ఎండే వస్తుంది తప్ప ఎలాంటి క్లూ దొరకదు. మంత్స్ పాస్ అయితున్నాయి. బట్ ఎలాంటి క్లూ లేదు. ఆ రాబర్ ఎవరో దొరకట్లేదు. అక్యూజ్డ్ ఎవరు? వాళ్ళకి ఎంతమందో కూడా అర్థం కాదు. నిజానికి ద ఆర్చర్డ్ మ్యాన్ అనేది కూడా ఒక ఫేక్ ఐడియా అని విక్రమ్ నమ్మాడు. అసలు అలాంటి వాడు ఎగ్జిస్ట్ లేడని ఇంకొందరు నమ్మారు. అసలు ఆ కేసు ఏమైంది? ఏం జరిగింది? ఇప్పటికీ అదొక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది.